హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను తీసుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు మరియు ఇతర ఉద్యోగుల ద్వారానే ఆ డబ్బులను పంపకాలు చేసింది. కేవలం ఒక్క రోజులోనే చాలా వరకు పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు చేత అందించారు. దీంతో ఇక వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ళను విధుల నుంచి ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో ఆందోళన చెంది వాలంటీర్లు తమను తొలగిస్తారనే ఆందోళన పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠత నెలకొంది. అయితే వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడ కూడా ఇప్పటివరకు చెప్పిన దాఖలు కనిపించలేదు. నిన్నటి రోజున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపైన కీలక ప్రకటనలు చేయడం జరిగింది. అయితే గ్రామంలో వాలంటీర్లు ఉండి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదో భరోసా కల్పించలేకపోతున్నారు. ఈ రోజున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. వాలంటీర్లు అయితే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, విజయవాడ కార్యక్రమం పైన విజయవాడ పోలీసులు సైతం రియాక్ట్ అవుతూ మాకు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు లేదని కూడా వెల్లడించారు. విజయవాడ కమిషనర్ నీటి పరిధిలో 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉన్నది అంటూ తెలిపారు. అందుకే అనుమతి లేదనే విషయాన్ని వాలంటీర్లకు తెలియజేస్తున్నామంటూ వచ్చినటువంటి వాలంటీర్లను అదుపులోకి తీసుకోవడానికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం పైన అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.